రాజకీయ ఖైదీల విడుదలను కోరుతూ అట్లనే ప్రజా సంఘాల నాయకులపైన మోపబడినటువంటి ఊపా చట్టాలని ఎత్తివేయాలని పెట్టినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి ఉద్యమాభినందనలు, విప్లవాభినందనలు. మిత్రులారా, నేను కూడా బాధితురాలినే. ఇంట్లో హరగోపాల్ సార్ నుంచి మొదలుకొని హరగోపాల్ సార్ మేము అసలు మాకు తెలియదు, అది అందులో మా పేర్లు ఉన్నట్టు కూడా తెలియదు అది బయటకు వచ్చేంత వరకు. అంటే ఎప్పుడు పెడుతున్నారు, ఎట్లా పెడుతున్నారు, ఏ సందర్భము, అసలు దేనికోసం పెడుతున్నారు అనేటువంటిది లేకుండానే తెలియకుండానే అందులో ఇరికించబడుతున్నాము అందరం. అంటే అందులో ఇక్కడ రాలేకపోయినా సంధ్య కానీ మోహన్ అందరం ఉన్నాం మేము అందులో. అట్లా మేము అంటే గత ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇచ్చినాము, ఈ ప్రభుత్వానికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఈ ఎత్తివేయాలి ఊపా చట్టాన్ని అని. ఇది వాస్తవానికి చాలా రోజుల తర్వాత మళ్ళొక్కటి ఒక మంచి రౌండ్ టేబుల్ సమావేశం. ఇది నిజంగా ఒత్తిడి తీసుకురావాలి మనమందరం కలిసి. మన మౌనం అంటే ఇక్కడ ప్రజా నాయకులపైన పెట్టడం అని అంటే దాని అర్థం ప్రజా ఉద్యమాల అణిచివేతలో భాగంగా జరుగుతున్నటువంటిది అనేది మనందరికీ తెలిసినటువంటిదే. అందుకని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పైన కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ పైన కానీ ఒత్తిడి తీసుకురావాల్సిందే. ఆ ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా తప్పకుండా మేము భాగం పంచుకుంటామని. ఎందుకంటే అందరం బాధితులమే కనుక ఒకరం కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళని చాలామంది మనం అనుకుంటా. బహుశా ఇక్కడ నేను చాలాసార్లు వాళ్ళ దగ్గర పోయినప్పుడు కూడా హరగోపాల్ సారు విద్యా పరిరక్షణ కోసమే కాకుండా హక్కుల కోసం కూడా తను పెద్ద మనిషిగా నిలబడ్డారండి. ఆఖరికి వాళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం ఏంది అని కూడా నేను అడిగాను. అంటే ఇది ఏదో తెలియక జరిగినటువంటిదా, ఎట్లా జరిగిందో మేము పరిశీలిస్తాము అని కూడా వాళ్ళు మాట్లాడారు. అందుకనే వాళ్ళ నిజంగా చాలా సీరియస్గానే ఎఫర్ట్స్ పెట్టాల్సినటువంటి సందర్భం ఇది. లేకపోతే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది అన్నీ కూడా. అందుకని తప్పనిసరిగా మీరు తీసుకునేటువంటి ఈ ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం ఖచ్చితంగా ఇంకొంచెం సీరియస్గా మనం చేయాలి. ఇప్పటికీ చాలామంది దేశవ్యాప్తంగాను జైళ్ళల్లో మగ్గుతున్నారు. వాళ్ళనందరినీ కూడా వెంటనే విడుదల చేయాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య డిమాండ్ చేస్తుంది.